వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఓకే, ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఉండే కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకే, దీనికోసం మొదటగా మనం స్టఫింగ్ కోసం అన్నమాట. లోపల స్టఫింగ్ కోసం మొదటగా పల్లీలని ఇలా ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఉప్మా రవ్వ అన్నమాట. నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎంత నెయ్యి వేసి ఫ్రై చేస్తే అంత టేస్టీగా అంత యమ్మీగా ఉంటాయి కజ్జికాయలు. సో ఈ ఉప్మా రవ్వ నెయ్యి వేసి చేసుకోవాలి. కొంతమంది ఏంటి అని అంటే ఉప్మా రవ్వ బదులు పుట్నాలు అని అంటాం కదా, శనగల పౌడర్ ఉంటుంది కదా, పుట్నాల పౌడర్, అది కూడా చేస్తారు. ఓకే, సో కొంతమంది పుట్నాల పౌడర్ వేసుకుంటారు, కొంతమంది ఇలా ఉప్మా రవ్వ వేసుకుంటారు. నేను ఇప్పుడు ఉప్మా రవ్వ వేస్తున్నాను. సో ఉప్మా రవ్వ కూడా ఫ్రై అయిపోయింది. కొబ్బరి పొడి అన్నమాట, కొబ్బరిని కూడా ఫ్రై చేసి మిక్సీ పట్టాను, కాకపోతే అది వీడియో చూపించలేకపోయాను. ఇప్పుడు పల్లీలు కూడా మిక్సీ పట్టుకుంటాను, కాకపోతే బరకగా కొద్దిగా మనకి గింజలు ఉంటుంది కదా, బరక బద్దలుగా. సో అప్పుడు మనకి తింటూ ఉంటే నోట్లో తగులుతూ ఉంటే టేస్టీగా అనిపిస్తాయి. అందుకే సో బరకగా పల్లీలు కూడా పౌడర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను 1/2 kg మైదా పిండి తీసుకుంటున్నాను. దీన్ని మనం చపాతీ పిండిలాగా నొక్కి పెట్టుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత సో ఇలా చిన్న చపాతీలాగా మనము తాల్చుకోవాలన్నమాట. సో మరి 1/2 kg మైదా పిండికి ఎన్ని కజ్జికాయలు అవుతాయి అంటే 20, ఎగ్జాక్ట్గా 20 కజ్జికాయలు అవుతాయి. 20 లేకపోతే 21, నాకు 21 కజ్జికాయలు అయ్యాయి. 21 అవుతాయి. ఇలా చపాతీలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఒకటి చూపించడం మర్చిపోయాను. మనము అవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో షుగర్ యాడ్ చేసి స్టఫింగ్ అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి. నేను అది చూపించలేకపోయాను. సో ఈ కజ్జికాయలు చేయాలి అన్న హడావిడిలో చూపించలేకపోయాను, ఏమనుకోవద్దు. పల్లీలు, ఉప్మా రవ్వ, కొబ్బరి పొడి, చక్కెర కలిపి స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నాను. సో తర్వాత ఇలా మనము కజ్జికాయల పీట ఉంటుంది కదా, ఇందులో మనం కజ్జికాయ పీట ఎంత ఉంటుందో అంత సైజులో చేసుకోవాలి. సో తక్కువ చేసుకున్న ప్రాబ్లం అవుద్ది, ఎక్కువైనా ప్రాబ్లం లేదు, కానీ తక్కువ కావద్దు. ఇలా స్టఫింగ్ అనేది లోపల ఇలా చపాతీ లోపల పెట్టేసి వన్ సైడ్ పెట్టేసి ఇలా గట్టిగా నొక్కాలన్నమాట. గట్టిగా నొక్కేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసేయాలి. తీసేస్తే ఇలా మనకి ఎంతో బ్యూటిఫుల్గా ఉండే కజ్జికాయ రెడీ అయిపోయింది. ఇలా చేస్తూ ఉండాలి కజ్జికాయలు. సో చూడండి, సో మనకి చపాతీ అనేది ఎగ్జాక్ట్గా పీటకి సరిపడేంతగా ఉండాలి, లేకపోతే మనకి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఒక్కటి చూసుకోండి చేసుకునేటప్పుడు. ఇలా చేసుకొని స్టఫింగ్ చూడండి, నేను స్టఫింగ్ చెప్పా కదా, పల్లి పౌడర్, అలాగే కొబ్బరి పొడి, అలాగే రవ్వ, అలాగే షుగర్ యాడ్ చేశాను. కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్, మీ ఇష్టం. వన్ సైడే ఇలా పెట్టేసి సో ఇలా ప్రెస్ చేసేయాలి. గట్టిగా ప్రెస్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఈ చపాతీ పిండిని తీసేయాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న తీసేసి సో తీసుకుంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉండే కజ్జికాయలు చూడండి. సో మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. సో రెడీ అయ్యాయి కదా, మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా. ఓకే, సో ఫ్రైకి నేను ఒక బాండీలో ఆయిల్ తీసుకుంటున్నాను. సో చాలామంది ఏం చేస్తారు అని అంటే ఇలా మురుకులు, జంతికలు ఏమైనా చేసుకునేటప్పుడు పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు. సో అలా యూజ్ చేయకండి. మనకి ఎక్కువ కజ్జికాయలకి ఆయిల్ అస్సలు పడదు, కాకపోతే మంచిగా నీట్గా ఉన్న ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి యూజ్ చేయండి. మనకి హెవీగా కూడా అనిపించదు తిన్నప్పుడు. సో ఆయిల్ వేడయ్యేంత వరకు చూసుకొని అప్పుడు కజ్జికాయలు వేసుకోవాలి. ఆయిల్ వేడి కాకముందుకే వేయొద్దు, సో అప్పుడు ఆయిల్ ఎక్కువ గుంజుతుంది. సో వేడిగా ఉన్నప్పుడే కంటిన్యూగా వేస్తూనే ఉండాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటే చాలా ఫాస్ట్గా కాలిపోతాయి మనకి. మనం వీటిని కజ్జికాయలు అంటాము.
గర్జెలు అని కూడా అంటారు. కొన్ని ప్లేసెస్‌లో తెలంగాణ సైడ్ గర్జెలు అంటారు. కొన్ని ప్లేసెస్‌లో కజ్జికాయలు అని అంటారు. సో చూడండి, ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చాలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయండి. సో ఆయిల్ వేడి కాకముందుకే వేస్తే ఆయిల్ ఎక్కువ గుంజుతుంది. మనకి కజ్జికాయలకి మ్యాక్సిమం ఆయిల్ అనేది లాగదన్నమాట. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో. సో ఇలా చాక్లెట్ కలర్ అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే. సో వావ్, ఎంతో బ్యూటిఫుల్గా, ఎంతో యమ్మీ, ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ఇంటి దగ్గర సింపుల్గా చేసుకోవచ్చు. ఇది నాకు 1/2 అవర్ టు 45 మినిట్స్ పట్టింది అంతే టైము. సో మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా చేసేసుకోండి. యమ్మీ యమ్మీ టేస్టీగా ఉండే కజ్జికాయలు తినేసేయండి. సో ఈ వీడియో ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.